మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్ను 4,016 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచాలని, అదేవిధంగా ఇక్కడ వృద్ధుల, వితంతువుల, ఒంటరి మహిళల, ఇతర కేటగిరీల పెన్షన్ను 4,016 రూపాయలకు పెంచాలి అని చెప్పేసి మాదిగ దండోరా మరియు ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, విహెచ్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి, వ్యవస్థాపక అధ్యక్షులు అయినటువంటి మందకృష్ణ మాదిగ్ గారు గత 20 రోజుల క్రితం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది జరిగింది. దానిలో భాగంగానే ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి పోరాటానికి కార్యాచరణను కూడా రూపొందించడం అనేది జరిగింది. అంటే ప్రాథమిక కార్యాచరణను రూపొందించడం అనేది జరిగింది. ఫైనల్ కార్యాచరణకు ఇక్కడ ఉద్యమానికి సంబంధించినటువంటి నగారాను మోగించడం అనేది జరిగింది. అంటే లేటెస్ట్గా ఈ పోరాటానికి సంబంధించినటువంటి ఒక కరపత్రాన్ని కూడా ఎంఆర్పిఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ్ గారు రిలీజ్ చేయడం అనేది జరిగింది. మనకు గత 20 రోజుల క్రితమే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కృష్ణ మాదిగ్ గారు ప్రెస్ మీట్లో ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం అనేది జరిగింది. పెన్షన్లను వెంటనే పెంచాలని, లేనట్లయితే రేవంత్ రెడ్డితోటి తాడో పేడో తేల్చుకోవడం జరుగుతుంది అని, ఇక్కడ పెన్షన్దారులకు ముఖ్యమంత్రికి అంటే ప్రభుత్వానికి మధ్యన ప్రత్యక్ష యుద్ధం తప్పదని కూడా హెచ్చరికలు జారీ చేయడం అనేది జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక టీవీ ఛానల్కు ఇంటర్వ్యూను ఇస్తూ అందులో మాట్లాడింది ఏంటి అంటే, సంక్షేమ పథకాల వల్లనే ఇక్కడ అధికారం అనేది రాలేదు, అంటే సంక్షేమ పథకాలు ఒక్కటే అధికారాన్ని ఇవ్వలేదు అనే విధంగా మాట్లాడారు. అంటే ఇక్కడ ఆసరా పెన్షన్లు కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, మహాలక్ష్మి కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి హామీల వల్ల అధికారంలోకి రాలేదు అనే విధంగా ఆయన మాట్లాడడం అనేది జరిగింది. ఈ సంక్షేమ పథకాల వల్ల అధికారంలోకి రానట్లయితే మరి ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రజలను ఎందుకు మభ్యపెట్టడం అనేది జరిగింది? ముఖ్యమంత్రికి అసలు దిమాగ్ ఉండే మాట్లాడుతున్నారా? ఈ సంక్షేమ పథకాల వల్ల అధికారంలోకి రాకపోతే మరి దేని వల్ల వచ్చారు? ఆ విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి ఏరు దాటాక తెప్ప తగలేసే విధంగా ఈరోజు మాట్లాడడం అనేది జరుగుతుంది. కాబట్టే ముఖ్యమంత్రి గారు ఈ పెన్షన్లను వెంటనే పెంచాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ్ గారు పోరాటాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. దానిలో భాగంగానే ఈ నవంబర్ 1వ తారీఖు నుంచి మనకు 16వ తారీఖు వరకు అన్ని జిల్లాల్లో సన్నాహక సదస్సులు, సభలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రజలను మోటివేషన్ చేయడం అనేది జరుగుతుంది. రేపు 16వ తారీఖు నుంచి అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు రిలే నిరాహార దీక్షలు కూడా విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకు 21వ తారీఖు వరకు కలెక్టరేట్ల ముందు ఇక్కడ రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. అప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారు స్పందించినట్లయితే ఇక్కడ నవంబర్ 26వ తారీఖున హైదరాబాద్లో లక్షల మందితోటి భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని మందకృష్ణ మాదిగ్ గారు 20 రోజుల క్రితమే తెలియజేయడం అనేది జరిగింది. అయితే దీనిలో భాగంగానే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ కార్యాచరణకు సంబంధించినటువంటి ఒక కరపత్రాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడానికి, ప్రజలకు తెలియజేయడానికి రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ కరపత్రంలో కొన్ని డిమాండ్లను కూడా ప్రభుత్వం పైన కృష్ణ మాదిగ్ గారు పెట్టడం అనేది జరిగింది. మొదటగా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి అంటే, ఇక్కడ వికలాంగుల పెన్షన్ను 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచాలి. వృద్ధుల, వితంతువుల, ఇతర కేటగిరీల పెన్షన్ను 2,016 రూపాయల నుంచి 4,016 రూపాయలకు పెంచాలని, అదేవిధంగా వికలాంగులకు హామీ ఇచ్చినట్టుగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని వారు డిమాండ్ చేయడం అనేది జరిగింది. ఇక 4వ డిమాండ్ ఏంటి అంటే, వికలాంగులకు మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా ప్రతి జిల్లాలో ప్రతి సంవత్సరము వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని కూడా
ఈ డిమాండ్లో ప్రస్తావించడం అనేది జరిగింది. అదేవిధంగా వికలాంగుల రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ను సవరించాలని కూడా వారు డిమాండ్ పెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత 2016 ఆర్పిడబ్ల్యూడి వికలాంగుల హక్కుల చట్టాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని కూడా వారు డిమాండ్ చేయడం అనేది జరిగింది. ఇక రాష్ట్ర బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి 5% నిధులను తప్పకుండా కేటాయించాలని కూడా వారు డిమాండ్ చేయడం అనేది జరిగింది. ఇక తర్వాత చదువుతో సంబంధం లేకుండా అర్హులైనటువంటి వికలాంగులందరికీ కూడా 3 చక్రాల మోటార్ సైకిళ్లను అందించాలని కూడా వారు డిమాండ్ చేయడం అనేది జరిగింది. ఇక మరొక డిమాండ్ ఏంటంటే వికలాంగుల సంక్షేమ శాఖను స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి సపరేట్ చేసి ఇక్కడ సపరేట్ సంక్షేమ శాఖగా ఏర్పాటు చేయాలని, ప్రత్యేక సంక్షేమ శాఖగా గుర్తించి ఏర్పాటు చేయాలని కూడా వారు డిమాండ్ చేయడం అనేది జరిగింది. ఇక చివరిగా వికలాంగులకు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఇక్కడ రాజకీయాలలో 5% రిజర్వేషన్ను కూడా కల్పించాలని కూడా వారు డిమాండ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా మనకు 11 డిమాండ్లతోటి కరపత్రాన్ని కృష్ణమాదిక్ గారు రిలీజ్ చేయడం అనేది జరిగింది. రేపు అంటే రాబోయే నవంబర్ 26వ తారీఖున హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర మధ్యాహ్నం 12 గంటలకు భారీ బహిరంగ సభను నిర్వహించడం అనేది జరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఈ పెన్షన్లు పొందుతున్నటువంటి వారు వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, పైలేరియా బాధితులు, ఈ విధంగా 11 రకాల కేటగిరీల వారు అందరూ కూడా లక్షలాదిగా ఇందిరా పార్కు తరలి రావాలని కృష్ణమాదిక్ గారు పిలుపునివ్వడం అనేది జరిగింది. లక్షలాదిగా తరలి వస్తేనే ప్రభుత్వానికి కనువిప్పు అనేది కలుగుతుంది. ఈ ఆసరా పెన్షన్దారుల దెబ్బకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైండ్ బ్లాక్ అయ్యి పైన తిరుగుతున్నటువంటి అతను, పై చూపులే చూస్తున్నటువంటి అతను కింద ఉన్నటువంటి ఆసరా పెన్షన్దారులైనటువంటి వికలాంగుల, వృద్ధుల, వితంతువుల వైపు చూడాలి. మన పెన్షన్లు పెరగాలి. ఈ వికలాంగుల, వృద్ధుల, వితంతుల పెన్షన్లే కాదు, ఇక్కడ విహెచ్పిఎస్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తాము అని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటన చేసే విధంగా మన బహిరంగ సభ ఉండాలి అని చెప్పేసి అంతర్నేత్ర కోరుకుంటుంది. ఈ విధంగా ఉండాలి అంటే ప్రతి జిల్లా నుంచి వేలాదిగా ఈ పెన్షన్దారులు తరలి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. లక్షల మంది ఇందిరా పార్క్ వద్ద జరిగేటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొంటే మాత్రము కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా కనువిప్పు కలిగి మన పెన్షన్లు పెరిగే అవకాశం అనేది ఉంది. కాబట్టి మిత్రులారా, రేపు అంటే నవంబర్ 26వ తారీఖున జరిగేటువంటి ఇందిరా పార్కు ధర్నాకు లక్షలాదిగా తరలి వెళ్ళాలని అంతర్నేత్ర మీకు విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చివరగా ఒక విజ్ఞప్తి ఏంటి అంటే అంతర్నేత్ర ఛానల్ను చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు. వికలాంగుల కోసం కానివ్వండి, వృద్ధుల కోసం కానివ్వండి, వితంతువుల కోసం కానివ్వండి, ఈ విధంగా పేదవాళ్ళైనటువంటి అణగారిన వర్గాల కోసము ఉన్నది ఉన్నట్టుగా సమాచారాన్ని చేరవేసే ఛానల్, ఏకైక ఛానల్ అంతర్నేత్ర ఛానల్ అని నేను భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో 43 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. 43 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు అంటే 43 లక్షల కుటుంబాల వాళ్ళు ఉన్నారనే లెక్క. కుటుంబానికి ఒక్కొక్క మొబైల్ తప్పకుండా ఉంటుంది. అంటే 43 లక్షల మంది దగ్గర మొబైల్ అనేది ఉంటుంది. ఆ మొబైల్లో యూట్యూబ్ అనేది ఉంటుంది. ఆ యూట్యూబ్లో అంతర్నేత్ర ఛానల్ అనేది మీకు సమాచారాన్ని చేరవేస్తుంది. ఈ సమాచారం మాకు నచ్చింది, మాకు ఉపయోగపడుతుంది అని అనుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే అంతర్నేత్ర ఛానల్ అనేది గవర్నమెంట్కు కనువిప్పు కలిగించే విధంగా మన యొక్క డిమాండ్లను చేరవేస్తుంది. కాబట్టి
ఈ అంతర్నేత్రను చూసే వీక్షకులు ఎవరైనా కానీ, వికలాంగులైనా, వితంతువులైనా, ఒంటరి మహిళలైనా, వృద్ధులైనా, ఎవరైనా కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.